హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మావతి ఛానల్. నేను బీరకాయ, మెంతికూర, టమాటా కర్రీ చేస్తున్నానండి. మీరు కూడా చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అరకిలో బీరకాయ అండి, 4 టమాటాలు, 2 మెంతికూర, చిన్న మెంతికూర తీసుకున్నాను, పెద్దది కూడా వాడుకోవచ్చు. చాలా బాగుంటుందండి కర్రీ, ఒకసారి ట్రై చేయండి. ఇవన్నీ ముక్కలు కోసుకొని పక్కకు పెట్టుకొని ఒక కడాయి తీసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. చాలా బాగుంటుంది కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో చెప్పండి, కామెంట్ చేయండి ప్లీజ్. చాలా చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం అండి. మా ఇంట్లో వాళ్ళైతే బాగా ఇష్టపడి తింటారు. 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదండి. ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నవి వేసుకోవాలండి. నూనె వేడెక్కగానే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం వేపుకోవాలండి. మంచిగా వేగితే బాగుంటుందండి. ఉల్లిపాయలు ఎప్పుడే కానీ కొంచెం ఎరుపు వచ్చేదాకా వేపుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఇంకా మంచిగా మగ్గుతాయండి ఉల్లిపాయలు. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. కొంచెం మూత పెట్టుకుంటే ఏంటనేది మెత్తబడుతుందండి ఉల్లిపాయలు అనేది. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అప్పటికప్పుడే రుబ్బుకొని వాడుకుంటాను నేనైతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసానండి. అది కొంచెం వేగిన తర్వాత పసుపు 1 స్పూన్, అది కలుపుకొని కొంచెం వేగుతుంది కదండి. అంతా వేగిన తర్వాత చూడండి ఎంత బాగా వేగిపోయిందో. తర్వాత మనం కట్ చేసి పెట్టుకొని కడుక్కున్న మెంతికూర బాగా కడుక్కోవాలండి, ఎందుకంటే ఉసుకుంటుంది కదా అందులో. వాటర్ వేసుకొని బాగా కడుక్కున్న తర్వాత వేసుకోవాలండి. మెంతికూర 2 కట్టలండి. చాలా బాగుంటుంది. నూనెలోనే వేసుకోవాలండి, కాయగూరలతో పాటు వేసుకోకూడదు. మెంతికూర ఆయిల్లో వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్, లేకపోతే చేదు వస్తుంది. కొంచెం వేపుకోవాలి. చూడండి ఎంత బాగా వేగిపోయిందో. మరి ఎక్కువ కూడా మాడపెట్టుకోవద్దండి, కొంచెం వేగితే బాగుంటుంది. అలా వేగిన తర్వాత దీంట్లోకి మనం అరకిలో తరిమి పెట్టుకున్న బీరకాయలు వేసుకోవాలండి. చాలా బాగుంటుంది. అంతా కలుపుకోవాలండి ఒక్కసారి. ఇప్పుడే వాటర్ ఏమి వేసుకోకూడదండి వీటిలో, ఎందుకంటే బీరకాయ వాటర్ కంటెంట్ కదండి, ఎక్కువ వాటర్ ఉంటుంది అందులో, కాబట్టి అందులో వాటరే వచ్చేస్తుందండి. చూడండి కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో వాటర్ ఉంటుందండి, అది కొంచెం మగ్గితే వాటర్ అంతా కొంచెం వెళ్ళిపోతుంది, లేకపోతే వాటర్ అయిపోతుంది కర్రీ మొత్తము. అలా కొంచెం కలుపుకోవాలండి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. కొంచెం మధ్యలో కొంచెం ఇట్లా బీరకాయలు అంతా సైడ్ చేసి మధ్యలో కొంచెం ఓపెన్ చేసి అందులో కొంత మనం కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలండి, ఎందుకంటే అంత ఈవెన్గా ఫ్రై అయినట్టు ఉండండి, లేకపోతే టమాటాలు కాయలు కాయలుగా అనిపిస్తుంది. అలా మూత పెట్టుకొని కొంచెం మగ్గిన తర్వాత చూడండి అంతా ఒక్కలాగా ఫ్రై అయినట్టు ఉంది ఇప్పుడు, లేకపోతే అది ఉడికినట్టు ఉంటుంది. బీరకాయలు టమాటాలు ఉడకకుండా ఉంటాయి. అలాగనేసి ఇలా చేస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో. నేనైతే ఇలాగే చేస్తూ ఉంటానండి. అన్నీ ఒకేలాగా ఫ్రై అయినట్టుగా ఉంటుందండి. చూడండి అన్నీ మగ్గినట్టు ఉన్నాయి కదా, అలాగే ఉంటుంది. ఇది ఒక టిప్ అండి, మంచిగా ఉంటుంది. కర్రీ మొత్తం ఒకలాగా అనిపిస్తుంది. తర్వాత కొంచెంసేపు మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఈవెన్గా ఫ్రై అయిపోతుంది అంతా, కర్రీ అంతా కొంచెం వాటర్ వచ్చేసింది. టమాటోలోదే అలాగే బీరకాయలో వాటర్ ఉంటుంది కదా, అవి 2 కూడా కొంచెం వాటర్ లాగా వచ్చేస్తాయి. చాలా బాగుంటుంది. అలా చేసిన తర్వాత కొంచెం వాటర్ వెళ్ళిపోయిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు కారపొడి, మేమైతే 1 స్పూన్ సగం వాడతాను. 2 స్పూన్లు 1 స్పూన్ సగం అంటే
అరకిలో అలాగైతే ఒక స్పూన్ సగం వాడతాను. అలాగే ధనియాల పొడండి ఒక స్పూను. మనం ఫస్ట్ కొంచెం ఉప్పేసాం గదా! తర్వాత మనకి రుచికి సరిపడా కొంచెం సాల్ట్ మళ్ళీ వేసుకోవాలి. అంతా కలుపుకోవాలండి కర్రీ మొత్తము. చాలా టేస్ట్ ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బావుంటుంది కర్రీ. కొంచెం మూత పెట్టి మళ్ళీ ఒకసారి మగ్గించుకున్నామనుకో అంతా ఒక్కలాగా ఫ్రై అవ్వి మంచిగా కర్రీ అంతా టేస్ట్ బావుంటుంది. స్మెల్ గూడా మంచిగా వస్తుంది. చూడండి ఎంత బావుందో. కర్రీ చాలా బావుంటుందండి. చాలా టేస్ట్ గూడా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. దగ్గరికి అయిపోయింది గదా! కొంచెం వాటరేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం వాటర్‌గా మాడి ఉండకుండా కొంచెం తగినంత వాటరేసుకోవాలి. అప్పుడంతా టేస్ట్ ఒక్కలాగా అన్నీ టమోటాకి, బీరకాయకి పడుతుంది. మెంతి కూర గూడా కలుస్తుంది. అంతా బావుంటుంది టేస్ట్. కొంచెం వాటరేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకోకూడదు. కొంచెం వేసుకొని మరి ఒకసారి మూత పెట్టేసుకోవాలి. చూడండి నూనంతా పైకొచ్చేసింది. కూర అయిందండి ఇంకా. చాలా బావుంటుంది టేస్ట్. మరీ వాటర్‌లా కాకుండా మరీ వేపుడు కర్రీలాగా కాకుండా బావుంటుంది. కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఇలా ఉంటే కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సూపర్‌గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మీకు కూడా ఎలాగొచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. ఒక్కసారి మూత పెట్టుకొని దించుకుంటే చాలా బావుంటుంది. కొత్తిమీర చల్లుకొని అయిపోయిందండి. మన బీరకాయ, మెంతి కూర, టమాటా అయిపోయింది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.